హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు రోల్ తీసేసుకొని రోట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చిని వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. ఒక 5 నుంచి 6 వరకు వెల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ఇప్పుడు వీటిని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మెత్తగా దంచకుండా ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి. ఇంతేనండి, మన పచ్చిమిర్చి రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా దీన్ని వేడి వేడి అన్నంలోకి కొంచెం పల్లి నూనెను వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్.
ఏ నూనె అయినా సరే వేసుకోవచ్చు. పల్లి నూనె వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే పాలకూర పప్పు, క్యాప్సికమ్ కర్రీ, ఇవన్నీ స్పెషల్స్ అన్నమాట మా ఇంట్లో ఈరోజు. చూస్తూనే నోరూరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.